మొంతా తుఫాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావంపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహార వసతి కల్పించాలని స్పష్టం చేశారు. గాలులు తీవ్రంగా ఉండడంతో కుండపోతగా వర్షం ఉన్నందున ప్రజలను ఇప్పటికిప్పుడు ఇళ్లకు పంపించేయడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రజలకు పరిస్థితిని వివరించాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి పరిస్థితి, ప్రభావం ఇప్పుడు ఇంకా ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వర్షం అయితే మాత్రం ఏదైతే ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కూడా ఈరోజు ఉదయం వరకు కూడా కురుస్తుంది. కొంత ఈ క్షణం విరమించినప్పటికీ కూడా ఒక మోస్తారు నుంచి జల్లులు అయితే పడుతున్నాయి. అయితే వీటికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తా ఉన్నారు. తన క్యాంపు కార్యాలయ వేదికగా పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోనూ, ముఖ్యంగా ఆ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులతో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగే ఏదైతే బిఆర్ అంబేద్కర్, కోనసీమ, బాపట్ల, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ ఏదైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పునరావాస కేంద్రాలు వెంటనే అక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ప్రజలను అక్కడే ఉంచాలి. సురక్షితంగా ఏదైతే ఇటు తుఫాను పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టి పూర్తిగా కూడా తుఫాను అంతమందినటువంటి తర్వాత, అంటే పూర్తిగా కూడా తుఫాను ఇక లేదు, ఏమి వాయుగుండం అల్పపీడనం కూడా పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి తర్వాత వాడిని తిరిగి ఇంటికి పంపించడమే శ్రేయస్కరమని పవన్ కళ్యాణ్ అటు అధికారులకు సూచించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికెప్పుడు పంపిస్తే అది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మళ్ళీ వర్షం కనుక ఎక్కువ అయితే మళ్ళీ ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమీక్షిస్తూ ఉన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి పూర్తిగా కూడా ఇటు ఏదైతే పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా నేలకూలి రోడ్లకు అడ్డంగా పడినటువంటి వాటిని ఎప్పటికప్పుడు అధికారులు కూడా తొలగిస్తున్నారా లేదంటే ఈ విద్యుత్ అంతరాయం పెద్ద ఎత్తున పడింది. ఈ విద్యుత్ అంతరాయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వారందరూ కూడా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా త్రాగునీరు ఏదైతే ఉందో స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు కూడా అందించాలి. ఈ వర్షం అంతా కూడా పూర్తయినటువంటి తర్వాత నెక్స్ట్ పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలనేటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా వెంటనే గ్రౌండ్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ అంటే వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రజలకు అధికారులు ఇస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అధికారులు కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తగు సూచనలు, ఎందుకంటే నిన్న ఆర్టీజీఎస్ నుంచి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇదే సమావేశం జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి పరిధిలో ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో అటు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్లారు. పూర్తిగా కూడా ఏదైతే ప్రజలు క్షేమంగా ఉండటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడతాయి, ఏదైతే ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటు అధికారులను ఇటు పూర్తిగా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ సూచిస్తా ఉన్నారు. తాను కూడా ఎప్పటికప్పుడు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి జరిగేటువంటి ఈ తుఫాను విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ సమీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా కూడా వాటన్నిటిపైన సమగ్రంగా ఒక అవగాహన తెచ్చుకుని ఎలాంటి మెరుగుదల చేస్తే బాగుంటుంది, అంటే ప్రజలకు సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించడం, వారికి పునరావాస కేంద్రాల్లో కావాల్సినటువంటి ఆహార సౌకర్యాలు, అదేవిధంగా ముఖ్యంగా వారికి ఏదైతే పునరావాస కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, అంటే చిన్నపిల్లలు, బాలింతలు ఇలాంటి వారందరూ కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదను అటు అధికారుల మీద ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా జరిగినటువంటి అన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ సమీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 3 రోజుల నుంచి, అంటే ఇది మూడో రోజు కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండమంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఇటు జనసేన నాయకుల్ని, కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండాలి. తుఫాను విపత్కర పరిస్థితుల్లో వారు కూడా చేయూతను అందించాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలను మాత్రం అందరూ కూడా తూచే తప్పకుండా ఆ జన సైనికులు ఇటు అధికారులు పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యమున.